నమస్తే వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్ నేను హాసిని నెంబర్ 1 న్యూస్ వీడియో ఎడిటర్ తేజశ్రీకి మదర్ సర్వీసెస్ సొసైటీ సేవా సంస్థ ఉత్తమ వీడియో ఎడిటర్ అవార్డును అందజేసింది. బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో తేజశ్రీకి అల్లూరి సీతారామరాజు జాతీయ సేవా పురస్కారం అవార్డును ప్రదానం చేసింది. ఎటువంటి సాంకేతిక శిక్షణ కోచింగ్ లేకుండా కేవలం ఆసక్తితో యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఎడిటింగ్ నేర్చుకున్న తేజశ్రీ ప్రతిభ అనితర సాధ్యం. ఎటువంటి వీడియోనైనా అద్భుతంగా తీర్చిదిద్దడం తేజశ్రీలో ఉన్న గొప్ప ప్రతిభ. నెంబర్ 1 న్యూస్ వీడియో ఎడిటర్ తేజశ్రీకి అవార్డు రావడం పట్ల నెంబర్ 1 న్యూస్ సీఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. తేజశ్రీ ముందు మరిన్ని అవార్డులను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ప్రముఖ అడ్వకేట్ రజనీ చేతుల మీదుగా తేజశ్రీని ఘనంగా సన్మానించారు. ఆడపిల్లలు ఇంటికే పరిమితం కాకుండా తమలోని ప్రతిభను వెలికితీసి కుటుంబాలకు ఆర్థికంగా చేదోడుగా ఉండాలని రజనీ చెప్పారు. తేజశ్రీ లాంటి యువతలను ప్రోత్సహించాలని రజనీ అన్నారు. ఈరోజు మన నంబర్ 1 న్యూస్ ఛానల్లో ఎడిటర్గా పనిచేస్తున్న మా తేజస్వినికి తను చేసే సేవలకి ముఖ్యంగా ఏ గురువు లేకుండా కేవలం యూట్యూబ్ ద్వారా ఒక విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి ఆ విలేజ్లో ఉంటూ తన తండ్రి కూడా ఒక అంబులెన్స్లో ఒక 108లో ఆయన సర్వీస్ చేస్తున్నారు డ్రైవర్గా. మరి ఈ తేజస్విని ఏ గురువు లేకుండా యూట్యూబ్ ద్వారా ఎడిటింగ్ నేర్చుకునే కాకుండా అద్భుతమైన ప్రతిభ చూపిస్తుంది. మరి మన నంబర్ 1 ఛానల్లో తేజశ్రీ జాబ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆమెకి ఈ రోజున అల్లూరి సీతారామరాజు స్మారక అవార్డు వాళ్ళు ఇవ్వటం మాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఈరోజు మన నంబర్ 1 న్యూస్ ఛానల్లో వారిని సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మా లాయర్ గారు మరి ఆయన డైనమిక్ లీడర్ వారు కూడా ఇక్కడ ఉండటం అదృష్టం. మరి తేజస్విని వారి చేతులను కూడా సన్మానించారు. మరి ఇంకా ముందు ఈ పాప ఇలాగే ముందుకెళ్ళాలని మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. వస్తే అండి ఈరోజు ఏదైతే ఒక గ్రామీణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి తేజస్వి ఏకలవ్యుడిలాగా, అంటే ఏకలవ్యుడు అంటే గురువు లేనటువంటి విద్య, అంటే నేర్చుకోవాలన్న తపన, తండ్రికి నేను కూడా ఒక ఆర్థికంగా సపోర్ట్గా నిలబడాలి, ఆడబిడ్డలు దేంట్లో తీసిపోరు అంటూ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి ఆడబిడ్డలు మీరు చూసుంటారు. కానీ పని నేర్చుకోవాలి, వర్క్ నేర్చుకోవాలి, ₹1 సంపాదించాలి, నా కుటుంబానికి చన్నీళ్ళకు వేడి నీళ్ళగా తోడుగా ఉండాలన్నటువంటి ఎంతో అభ్యుదయ భావాలు గల ఆడబిడ్డలు పేదరికం నుంచే పుడతారండి. సో అటువంటి గొప్ప వ్యక్తి తేజశ్రీగా భావించి ఈరోజు ఆవిడ సేవలు నెంబర్ 1 ఛానల్కి అందిస్తూ ఎంతోమంది ఆడబిడ్డలకి తను కూడా ఒక ఆదర్శంగా అవుతూ తను కూడా ఎంతోమందికి ఈ నేర్చుకున్న విద్యని నేర్పించే విధానంగా ముందుకు వెళ్ళాలని తనతో పాటు ఎంతోమంది సైన్యాన్ని తయారు చేస్తూ కుటుంబ బాధ్యతని ఆడబిడ్డలు నెత్తినేసుకొని మోయాలి. మనం పుట్టింట్లో ఉన్నంత వరకు అది మన కుటుంబం, దానికి ఎంతో కొంత ఉపయోగపడాలి అన్నటువంటి ఒక సందేశాన్ని తన ద్వారా ఈరోజు సొసైటీకి అందించాలనుకుంటున్నాం. తేజశ్రీ తను ఎంతో మందిని కూడా అలా రెడీ చేయాలమ్మా. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం, నాన్నగారు ఒక చిన్న స్థాయి డ్రైవరు, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. ఆ కుటుంబానికి నువ్వు నిలబడాలి. ఎప్పుడు ఏదో ఉద్యోగం వచ్చే వరకు ఎదురు చూడడం కాదు, డిగ్నిటీ ఆఫ్ లేబర్. విదేశాలకు వెళ్తే పాసిపనులు చేస్తారు చూడండి మన దేశస్తులు, అక్కడికి వెళ్ళి ఇక్కడ కనీసం వాడి బైక్ కూడా వాడు తుడుచుకోడు, వాడు తిన్న టీ కప్పు కూడా వాడు తీయడు. కానీ అట్లాంటి వాడు అక్కడికి వెళ్ళి గిన్నెలు కడుగుతాడు, షాప్లో పనిచేస్తాడు, పెట్రోల్ బంక్లో పనిచేస్తాడు. విదేశాల్లో చూపించే డిగ్నిటీ ఆఫ్ లేబరు ఈ దేశాల్లో చదువుకుంటూ ఉద్యోగాలు చేయండి. మీ కుటుంబంలో ప్రతి నెల ఫీజులు ఇవన్నీ అడగండి, మీ సంపాదన మీరే తెచ్చుకోండి, అప్పుడు బాధ్యత పెరుగుతుంది. దయచేసి ఈ విధానాన్ని మన దేశంలో బిడ్డలకి అలవాటు చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. నేను నెంబర్ 1 న్యూస్ వీడియో ఎడిటర్గా వర్క్ చేశాను. నేను అంటే చిన్న తరగతి నుంచి వచ్చాను. ఇంత స్థాయికి రావడం చాలా ఆనందంగా ఉంది. నా నాన్నగారి సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చాను. ఈ అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.